సినిమాలు చూడడానికి మాత్రమే ఇష్టపడే రోజా అదే సినిమా రంగంలో నటించడానికి అప్పట్లో ఇష్టపడలేదు. కానీ ఎవరి కోసం వెండితెరపై సహనటిగా నటించాల్సి వచ్చిందో, తొలిసారి ఆమె ఏ హీరోతో నటించారో ఒకసారి చూద్దాం. సినిమాలు చూడడం తప్ప నటించడం ఇష్టం లేని రోజాకు డిగ్రీ పద్మావతి కాలేజీలో చదువుతున్న సమయంలో ఆమెకు సినిమా అవకాశాలు వచ్చాయి. అప్పట్లో తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోయిన్ల కొరత ఎక్కువగా ఉన్నందున దర్శక నిర్మాతల బృందం తిరుపతిలోని ఉన్న పద్మావతి మహిళా కళాశాలకు సందర్శించేది. ఆ సమయంలో రోజాకు వెండితెర తలుపు తట్టింది. ఆమె డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నప్పుడు నటుడు, ప్రస్తుత తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీ శివప్రసాద్ ప్రేమ తపస్సు అనే సినిమాకు దర్శకత్వం వహించారు. ఆ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ కు జోడీగా హీరోయిన్ కోసం పద్మావతి యూనివర్సిటీకి వచ్చారు శివప్రసాద్. యూనివర్సిటీలో ఉన్న ఆల్బమ్ ను చూసి అందులో రోజా ఫోటోలను చూసి ఆమెను సెలెక్ట్ చేశారు. అయితే రోజాకు నటన మీద పెద్దగా ఇంట్రెస్ట్ లేకపోవడంతో ఈ విషయాన్ని తన తండ్రి నాగరాజారెడ్డితో చెప్పింది. ఇక నాగరాజారెడ్డి, శివప్రసాద్ మంచి స్నేహితులు కావడంతో తండ్రి కోరిక మేరకు రోజా ఈ చిత్రంలో నటించింది. సినిమాలు చూడడమే తప్ప నటించడం తెలియని రోజా తన తండ్రి కోరిక మేరకు ఈ ఒక్క సినిమాలో మాత్రమే నటిస్తానని కండిషన్ పెట్టి ప్రేమ తపస్సు చిత్రంలో నటించింది. తెలుగులో ప్రేమ తపస్సు చిత్రం 1991లో విడుదలయ్యాక మంచి హిట్ ను సాధించింది. ప్రేమ తపస్సు సినిమాలో సహనటిగా నటించిన రోజాకు మంచి పేరు రావడంతో తెలుగులో ఆమెకు మంచి ఆఫర్లు వచ్చాయి. ఈ సినిమా తరువాత ఈవీవి దర్శకత్వంలో తెరకెక్కించిన సీతారత్నం గారి అబ్బాయి సినిమాలో వినోద్ కుమార్ హీరోగా, రోజా హీరోయిన్ గా నటించారు. ఇక ఆ సినిమా తర్వాత కోదండ రామరెడ్డితో నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన చిత్రం బొబ్బిలి సింహం. ఈ చిత్రంలో రోజా బాలకృష్ణకు తొలిసారి హీరోయిన్ గా నటించారు. ఈ సినిమా కూడా మంచి హిట్ కావడంతో వెంటనే సంగీతం శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కించిన భైరవ ద్వీపం సినిమాలో రోజా మరో ఆఫర్ కొట్టేసింది. ఈ సినిమా కూడా రోజాకు మంచి హిట్ తెచ్చిపెట్టిన తరుణంలో శ్రీలతగా ఉన్న పేరును రోజాగా మార్చారు. వరుస విజయాలతో ముందుకు సాగుతున్న రోజాకు తమిళంలో కూడా అవకాశాలొచ్చాయి. సెల్వమణి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం చాంబరుతి. ఈ సినిమాలో హీరో ప్రశాంత్ కు జోడీగా రోజా నటించారు. అదే సినిమా తెలుగులో చామంతిగా విడుదల చేశారు దర్శక నిర్మాతలు. ఆ తరువాత తెలుగులో చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, మమ్ముట్టి వంటి అగ్ర హీరోలతో నటించే ఛాన్స్ కొట్టేశారు శ్రీలత అలియాస్ రోజా. ఇక ఆ తరువాత వరుసగా శ్రీకృష్ణార్జున విజయం, గాంధీవం, మాతో పెట్టుకోకు, ముఠా మేస్త్రి, బిగ్ బాస్, ముగ్గురు మనగాళ్లు, అన్న, శుభలగ్నం, రక్షణ వజ్రం, పోకిరి రాజా, సర్పయాగం, పోలీస్ బ్రదర్స్, పోలీస్ సిస్టర్స్, ఘటోత్కచుడు, అన్నమయ్య, క్షేమంగా వెళ్లి లాభంగా రండి, మీ ఆయన జాగ్రత్త, సమ్మక్క సారక్క వంటి చిత్రాల్లో నటించి అతి తక్కువ సమయంలో తెలుగు టాప్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్నారు రోజా. ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చాక కూడా పలు చిత్రాల్లో సహనటులకు తల్లి పాత్రలో నటించారు. సంబో శివశంభో, గోలీమార్, పవిత్ర వంటి చిత్రాల్లో నటించారు రోజా. వెండితెరపై కాక బుల్లితెరపై కూడా జడ్జ్ గా వ్యవహరించారు. జబర్దస్త్, బతుకు జట్కా బండి వంటి కార్యక్రమాలకు ప్రాయోక్తగా వ్యవహరిస్తూ దూసుకువెళ్లారు. రోజాకు మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున డైలాగ్స్ అండ్ డాన్స్లంటే ఇష్టమని అంటుంటారు. అలాగే దర్శకుల్లో సంగీతం అంటే చాలా ఇష్టమని చెప్తుంటారు. రోజా తెలుగు చిత్ర పరిశ్రమలో వరుస విజయాలతో దూసుకుపోతున్న సమయంలో తమిళంలో అవకాశాలొచ్చాయి. రోజా తమిళంలో నటించిన మొట్టమొదటి సినిమా చాంబరుతి. ఈ సినిమాకు సెల్వమణి దర్శకత్వం కూడా వహించారు. ఈ సినిమా షూటింగ్ సమయంలో రోజా, సెల్వమణి ప్రేమాయణం, అలాగే వివాహం, వారి పిల్లల గురించి ఒక్కసారి లుక్కేద్దాం. 1991లో తెరకెక్కించిన చిత్రం ప్రేమ తపస్సు. ఈ సినిమా విడుదల తరువాత తమిళంలో సెల్వమణి దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం చాంబరుతి. ఈ సినిమా షూటింగ్ మొదటి షెడ్యూల్ నుంచే సెల్వమణి, రోజా ప్రేమించుకున్నారు. రోజాకు చిన్నతనం నుంచే ప్రేమించి పెళ్లి చేసుకోవాలనే అభిప్రాయం ఉండేది. ఆ విధంగానే వీరిద్దరూ ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకుంటూనే సినిమాలు చేసుకునేవారు. కొన్ని రోజుల తర్వాత తమ ప్రేమ విషయాన్ని రోజా తల్లిదండ్రులకు చెప్పాడట సెల్వమణి. తమిళంలో ఆయన మంచి దర్శకుడు కావడంతో రోజా తల్లిదండ్రులు, సోదరులు ఒప్పుకున్నారు. అయితే అప్పటికే బొబ్బిలి సింహం, సీతారత్నం గారి అబ్బాయి, భైరవ ద్వీపం వంటి సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ గా చలామణి అవుతున్న రోజా ఇంకొన్ని సంవత్సరాలు హీరోయిన్ గా నటిస్తానని సెల్వమణిని పర్మిషన్ అడిగింది. ఆయన కూడా ఓకే చెప్పడంతో తన వివాహాన్ని వాయిదా వేసుకుని పలు చిత్రాల్లో నటిస్తూ రోజా, దర్శకుడిగా సెల్వమణి బిజీగా ఉన్నారు. అలా సుమారు 12 సంవత్సరాల తర్వాత రోజా సెల్వమణిని వివాహం చేసుకుంది. వీరు వివాహం అంగరంగ వైభవంగా చేసుకున్నారు. వివాహానికి సుమారు 4000 మందిని ఆహ్వానించారు. వీరిద్దరి దంపతులకు 2 పిల్లలు. పాప పేరు మాలిక, బాబు పేరు కృష్ణ కౌశిక్.